ఏంటి సంతోషంగా ఉన్నావు తకేలా? ఖచ్చితంగా పక్కేలా అని నువ్వు ఏడిపించుంటావు, కరెక్టేనా? అరే అదంతా ఏం కాదు బాస్, మీరు నన్ను కొత్తగా ఏదైనా నేర్చుకోమని చెప్పారు కదా. నేను ఈ భూమిలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. యా అరే టకెలా, నువ్వు ఇక్కడున్నావా? నిన్నెక్కడెక్కడో వెతుకుతున్నాను. మన తకేలా భూమిలో నుండి కొత్త విషయాన్ని నేర్చుకున్నాడంట. ఏవై ఉంటుంది? వీడెక్కడ నేర్చుకుంటాడు? నేర్చుకున్న విషయాన్ని ఈ పాటికి మర్చిపోయి ఉంటాడు. నేను ఎప్పటికీ మర్చిపోను. అలాంటిది ఒకటే నేర్చుకున్నాను. నేను ఆ వస్తువుని ఊదేటప్పుడు మీరే దాని గురించి తెలుసుకుంటారు. ఏమంటున్నావు? ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఇదిగోండి, మీరే చూడండి. అరే ఇదేంటి? కోలానా లేక బలూనా? లేక బలూన్ లో ఉన్న కోలానా? అవును, ఇది ఏదైతే నీకేమి, దాని గురించి అయితే ఆలోచించుకో. ఇప్పుడు నీకు ఏదైనా తాగాలని ఉందా? ఉంటే చెప్పు. అవును, నాకు కొబ్బరి బొండం కావాలి. నీ యొక్క ఆశ నెరవేరుతుంది. నేను ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నా. నువ్వు అడిగిన కొబ్బరి నీళ్లు ఎలా వస్తుందని చూడు. ఇదిగో చేస్తున్నాను. హై బాబాయ్, గాల్లో ఎగురుతున్న కొబ్బరి బొండం. తకేలా టాలెంట్ ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు. నేను నీకు కొబ్బరి నీళ్ళు ఇచ్చాను, కానీ నువ్వు నన్ను విసిరేసావే. ఇప్పుడు నా చక్కలు గిల్లి పెట్టే చేతుల నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావు? చాలు, ఆపు. నా వల్ల కావట్లేదు. వద్దు, వద్దు. కంట్రోల్ తకేలా, కంట్రోల్. ఇప్పటికైనా ఆపొచ్చు కదా. బాస్, ఇప్పుడు ఇది నా కంట్రోల్లోనే లేదు. అరే ఏమిటిది? ఇప్పుడు ఎవరి బెలూన్ పగిలిపోయింది? అల్లరి చేసే పిల్లలు ఇక్కడికి వచ్చేసారా? అరే ఏం చేయను, మీరు బెలూన్ పగలగొట్టడానికి కదా ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. మీ కంటికి మేము కనపడుతున్నామా? మీరు నన్ను చూడగలుగుతున్నారా? అరే ఏమిటిది? బెలూన్ పగలగొట్టే పిల్లలందరూ నా కళ్ళకి తెలుస్తారు. మేము తెలుసున్నామంటే అయితే మీరు బాధలో ఉన్నారు. ఈయన మాటలు వింటుంటే బలూన్ పేలిపోవడం వల్ల కష్టపడుతున్నట్టున్నారు. అవును, మీ సమస్య ఏంటి? ఏమైందో చెప్పండి. అలా ఆలోచిస్తూ ఉండకండి. భయపడకుండా చెప్పండి, మేం మీకు సహాయం చేస్తాం. అరే ఏంటిది? నిజంగానే మీరు సహాయం చేస్తారా? కానీ ఎందుకు? ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్, శత్రువులకి మేము భూతం. ఏమిటి భూతమా? మేము ఫ్రెండ్లీ భూతాలము సార్. మీకున్న సమస్య మాతో చెప్పుకోండి. ఫొకేలాల్, నా పేరు ఫొకేలాల్. నేను బెలూన్స్ అమ్ముకుంటున్నాను, కానీ ఆ అల్లరి చేసే పిల్లలు నా బెలూన్స్ పగలగొడుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బెలూన్స్ పిల్లలకి చాలా ఇష్టం. నేనవి అమ్మడానికి వెళ్ళినప్పుడంతా పిల్లలందరూ నా చుట్టూ ఉంటారు. రకరకాల బెలూన్స్ ని వాళ్ళకి ఇస్తాను. బెలూన్స్ అమ్మి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ జాకీ చమ్కీ ఆ ఇద్దరు పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టినప్పటి నుంచి నేను ఎంతో నష్టపోయాను. జాకీ చమ్కీనా? వాళ్ళ చేష్టలను ఆపి తీరాలి. మీరు మళ్ళీ తప్పకుండా బలూన్స్ ని అమ్ముతారు. పిల్లలు కూడా ఈయన బలూన్స్ వల్ల సంతోషంగా ఉంటారు. ఫోకేలాల్, మీరు దిగులు పడకండి, అన్నిటినీ మేము చూసుకుంటాం. ఏమిటి నిజంగానా? కానీ ఎలా? వాళ్ళిద్దరూ బాగా అల్లరి చేసే పిల్లలు కదా. దిగులు పడద్దన్నానా? అన్నిటినీ మేము చూసుకుంటాం. ధమ్ ధమ్ ధమ్. పదండి, పిల్లల బలూన్స్ ని కాపాడదాం. బలూన్స్ ని కొనుక్కోండి. చిన్నది, పెద్దది, పొడవైనది, మీకు కావలసిన అన్ని బలూన్లు ఉన్నాయి. కొనుక్కోండి, బలూన్స్ ని కొనుక్కోండి. రకరకాలైన బలూన్స్ ఉన్నాయి. ఉగ్గేలాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో బకరా దొరికాడు. అరే ఇతని దగ్గర ఉన్న బలూన్లు చాలా బాగున్నాయే. దీన్ని పగలు కొట్టడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆట మొదలు పెడదామా? ఇంకెందుకు ఆలస్యం? ఇదిగో, ఇది నీది, ఇది నాది. స్టార్ట్ చేద్దామా? ఎవరు ఎక్కువ బలూన్స్ పగలు కొడతారో చూద్దాం. ఓకే, డన్.
అరే అరే ఈ బలూన్స్ ని పగలగొట్టలేకపోతున్నామేంటి? బలూన్ రేయ్, కొనుక్కోలేదా? టెన్షన్ పడకు. ఈసారి ఖచ్చితంగా పగులుతాయి చూడు. నా సత్తా ఎడ్డో చూడు. ఏంటి నువ్వు ఇలా చేసావు? చూడు విరిగిపోయింది. అది లేవు. ఇప్పుడు చూడు పగలు కొడతాను. అరేరే! ఓ నో, నాది కూడా విరిగిపోయిందా? ఎందుకని నువ్వు ఇలా చేసావు? నేను కావాలని చేయలేదు చంకి. నా చెయ్యి నా ఆధీనంలో లేదు. ఇది మీకు ఫ్రీ. ఫ్రీగా ఇస్తున్న బలూన్స్ ని ఫ్రీగానే పగలగొట్టేద్దాం. రా, ఈ పిల్లల చేతిలో ఉన్న బలూన్స్ ని పగలగొడదాం. అరే, ఈ బలూన్స్ ఏంటి మనల్ని చూసి నవ్వుతోంది? అవును, నవ్వే బలూన్స్ ని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఓహో, ఇది మనల్ని వెక్కిరిస్తోంది. ఎంత ధైర్యం! ఇప్పుడు మనం వాటిని పగలగొట్టి తీరాలి. మా బలూన్స్. దిగులు పడకండి, దీన్ని తీసుకోండి. థ్యాంక్ యూ అంకుల్. కమాన్ జాకీ, ఇప్పుడు పగలగొడదాం. ఈ బలూన్స్ చాలా స్మార్ట్ కదా. ఇప్పుడు చూడు ఎలా పగులుతాయో. అరే, ఇవేంటి ఎగిరిపోయాయి? ఆగు. అరే, ఏంటి ఆగట్లేదు? జాకీ, ఇవి మ్యాజికల్ బలూన్స్ అని అనుకుంటున్నాను. ఏదేమైనా సరే నేను వీటిని వదిలేది లేదు. దొరికింది దొరికింది. భలే. అరే ఏంటిది, బలూన్స్ ఇలా ఇరుక్కుపోయా? ఏంటి పిల్లలు, సరదాగా ఉనిందా? ఏంటి ఇంకో రౌండ్ వెళ్ళొద్దామా? లేదు, వద్దు వద్దు వద్దు, నా వల్ల కాదు. మీ వల్ల మాట్లాడటం ఎలా కుదురుతుంది? ఇది నిజమేనా? మాట్లాడుతున్న బలూన్స్. ఏంటి పిల్లలు, దీని తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతారా? చిన్నపిల్లల దగ్గర నుంచి లాక్కుంటారా? అనవసరంగా మమ్మల్ని పగలు కొడతారా? పగలగొడదాం. ఇంకా అర్థం చేసుకోవట్లేదు. బలూన్ మాన్స్టర్! దయచేసి మమ్మల్ని వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. అరే చంకి, ఇది వదిలేదంటే మనం కింద పడిపోతాం. వద్దు వద్దు, కింద వదలద్దు. దయచేసి మమ్మల్ని కిందకు వదిలి పెట్టండి. మీకు పుణ్యం ఉంటుంది, వదిలేయండి. మీరే కదా మమ్మల్ని వెంటాడుతూ వచ్చారు. మమ్మల్ని పేల్చుతున్నది మీరే కదా. సారీ సారీ సారీ, ఇక మేము ఇలా చెయ్యము. మేము చేసింది పెద్ద ఇక తప్పే. మీదట బలూన్ అమ్మే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టాం, ఫుక్కెలాల అంకల్ని ఇబ్బంది పెట్టాం, పిల్లల్ని ఇబ్బంది పెట్టాం. ప్లీజ్ వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు మేము ఇలా చెయ్యం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మీరు కిందే ఉన్నారు. సారీ ఫుకేలాల్ అంకుల్, ఇంకెప్పుడు మేము మీకు ఇబ్బంది కలిగించము. మా పాకెట్ మనీతో పిల్లలకి బలూన్లు కొని పెడతాము. మమ్మల్ని క్షమించండి. మీరేమంటున్నారు? మీ దగ్గర నుంచి నాకు డబ్బు వద్దు. మీరు మారిపోయారు కదా, అదే నాకు చాలు. నా బెలూన్స్ ఇక పక్కన కొట్టకండి. డబ్బు నేను సంపాదించుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. నైస్, ఫోకేలా కేస్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నిద్రపోవాలి? బాస్, చెట్టుకి పైన కొమ్మలు, కొమ్మలకు పైన ఆకులు, దాని కింద మేము బలూన్స్ పెట్టి ఒక బెడ్ ని రెడీ బెడ్ చేసాం. మీద పడుకుని మనం బాగా నిద్రపోవచ్చు బాస్. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
మీరు ఎలాంటి దిగులు పడకండి మీరు ఉన్నంత వరకు సంతోషంగా ఉండండి ఓ వావ్ అయితే పదండి ఎందుకోసం వెయిట్ చేయాలి